హాయ్ ఎవ్రీవన్. ఇది ఏపీ డిఎస్సికి సంబంధించి సోషల్ సబ్జెక్ట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి. చూద్దామండి ఇప్పుడు. ఓకే, ఫస్ట్ వన్. మానవుడు నిప్పు వాడకం నేర్చుకున్నది ఈ యుగంలో. ఆప్షన్స్: మధ్య శిలాయుగం, ప్రాచీన శిలాయుగం, లోహయుగం, నవీన శిలాయుగం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మధ్య శిలాయుగం. మానవుడు నిప్పు వాడకం నేర్చుకున్నది ఈ యుగంలో, మధ్య శిలాయుగంలో. ఓకే, నెక్స్ట్ వన్. ఏ యుగంలో మానవుడు వ్యవసాయం, పశుపోషణ చేపట్టి వస్తు మార్పిడి ద్వారా వ్యాపార వాణిజ్యాలు చేసి మానవుడు ఆహార సేకరణ, వేటగాని దశ నుండి స్థిర జీవన దశకు చేరుకున్నాడు? ఆప్షన్స్: కొత్త రథయుగం, ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, ఆదిమ యుగం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కొత్త రథయుగం. ఏ యుగంలో మానవుడు వ్యవసాయం, పశుపోషణ చేపట్టి వస్తు మార్పిడి ద్వారా వ్యాపార వాణిజ్యాలు చేసి మానవుడు ఆహార సేకరణ, వేటగాని దశ నుండి స్థిర జీవన దశకు చేరుకున్నాడు? కొత్త రాతియుగంలో. ఓకే, నెక్స్ట్ వన్. థర్డ్ వన్. టైగ్రిస్, యూఫ్రటీస్ నదుల మధ్య ఆరంభమైన నాగరికత. ఆప్షన్స్: చైనా, ఈజిప్ట్, మెస్పోటోమియా, పర్షియా. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మెసపోటోమియా. టైగ్రిస్, యూఫ్రటీస్ నదుల మధ్యన ఆరంభమైన నాగరికత మెసపోటోమియా. ఓకే, నెక్స్ట్ వన్. సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని మానవుని జనన మరణాలతో పోల్చడం వలన మానవులకు ఏమి కలదని సుమేరియన్లు విశ్వసించారు? ఆప్షన్స్: జ్ఞానం, తెలివి, పునర్జన్మ, మతం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పునర్జన్మ. సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని మానవుని జనన మరణాలతో పోల్చడం వలన మానవులకి ఏమి కలదని సుమేరియన్లు విశ్వసించారు? పునర్జన్మ. ఓకే, నెక్స్ట్ వన్. హరప్ప సంస్కృతి ఈ యుగానికి చెందినది? ఆప్షన్స్: ఇనుప యుగం, నవీన శిలాయుగం, కాంస్యయుగం, ప్రాచీన శిలాయుగం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కాంస్యయుగం. హరప్ప సంస్కృతి ఈ యుగానికి చెందినది, కాంస్యయుగానికి. ఓకే, నెక్స్ట్ వన్. గాంధీజీ చేపట్టిన చంపారన్ సత్యాగ్రహ లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్: మహిళా హక్కుల కొరకు, హిందూ మతం వ్యాప్తి కొరకు, నీలిమందు కార్మికుల సమస్యలు పరిష్కరించడం, ఉప్పుకి గిట్టుబాటు ధర. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నీలిమందు కార్మికుల సమస్యలు పరిష్కరించడం. గాంధీజీ చేపట్టిన చంపారన్ సత్యాగ్రహ లక్ష్యం ఏమిటి? నీలిమందు కార్మికుల సమస్యలు పరిష్కరించడం. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సెవెంత్ వన్. భారతదేశపు ఐన్స్టీన్ అని ఎవరిని అంటారు? ఆప్షన్స్: అశోకుడు, ఆచార్య నాగార్జునుడు, కనిష్కుడు, షేర్షా. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆచార్య నాగార్జునుడు. భారతదేశపు ఐన్స్టీన్ అని ఎవరిని అంటారు? ఆచార్య నాగార్జునుడిని అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచంలో మొదటిసారి ప్రజాస్వామ్య పాలన ఆచరించిన వారు ఎవరు? ఆప్షన్స్: భారతీయులు, అమెరికన్లు, రోమన్లు, గ్రీకులు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గ్రీకులు. ప్రపంచంలో మొదటిసారి ప్రజాస్వామ్య పాలన ఆచరించిన వారు ఎవరు? గ్రీకులు. ప్రాచీన కాలం నాటి వైద్యశాస్త్ర పితామహుడు ఎవరు? ఆప్షన్స్: సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, హిపోక్రటిస్. హిపోక్రేటస్. ఓకే, రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద రైట్ ఆన్సర్ ఇస్ హిపోక్రేటస్. ప్రాచీన కాలం నాటి వైద్యశాస్త్ర పితామహుడు హిపోక్రేటస్. ఓకే, నెక్స్ట్ వన్. శాతవాహనులకు సంబంధించి ప్రతిష్టానపురం, జ్ఞానకటకం లకు మధ్య గల సంబంధం ఏమిటి? ఆప్షన్స్: ఇవి రెండు శాతవాహన సామ్రాజ్య సరిహద్దులు, ఇవి రెండు వారి రాజధానులు, ఇవి రెండు వారి శత్రువు, ఇవి రెండు వారి రేవు పట్టణాలు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇవి రెండు వారి రాజధానులు. ప్రతిష్టానపురం, జ్ఞానకటకం రెండు కూడా
శాతవాహనులు రాజధానులు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి కంటెంట్స్ అలాగే మోడల్ పేపర్స్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ లాస్యస్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.